గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిక్కీ రిక్కీ ఆఫీషియల్. ఈరోజైతే మేము వైజాగ్ కాలనీకి అయితే వెళ్తున్నాము. అలాగే మాతో పాటు మా అన్నయ్య ఇంకా మా చెల్లి వాళ్ళైతే వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని మేము తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము. లెట్స్ గో. వాళ్ళ ఇంటికి మా ఇంటికి డిస్టెన్స్ కొంచెమే ఉంటుంది కాబట్టి మేము బైక్ మీద వెళ్తున్నాము. అలాగే ఆ బైక్ అక్కడ పెట్టేసి కార్లో అయితే మా జర్నీ మేము స్టార్ట్ చేసాము. ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మా తమ్ముడు ఇంకా నేను కలిసి మా అన్నయ్య వాళ్ళని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. షీజా, ఇప్పుడైతే మేము కార్ ఎక్కేసాము. మా జర్నీని అయితే మేము ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాము. తినే మా చెల్లి, ఈయన మా అన్నయ్య. మా చెల్లి అయితే మీకు ఒకటి చూపిస్తుంది, అదేంటిదో మీరు గెస్ చేయండి. మేము వెళ్ళే దారిలో మాకు పూతరేకులు కనిపించాయి, అందుకని తీసేస్తున్నాము. అప్పుడే అయిపోయాయి కూడా. ఇంతకుముందే మేము వైజాగ్ కాలనీ వెళ్ళాము. ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళని తీసుకెళ్తున్నాము. అక్కడైతే ఫిష్ చాలా ఫేమస్ ఫ్రెండ్స్. ఇంకా అక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. కుదిరితే మేము వెళ్తాము, లేకపోతే చూస్తాము. ఫిష్ అక్కడైతే ఫ్రెష్గా దొరుకుతుంది ఫ్రెండ్స్. వాళ్ళే వాష్ చేసి మంచిగా మనకి ఫిష్ ఫ్రై కావాలా లేకపోతే కర్రీ కావాలా చూసి అడిగి మనకైతే ఇస్తారు. ఇక్కడ మేమైతే సాంగ్స్ పాడుకుంటూ వెళ్తున్నాము. అలానే మాతో పాటు మా డాడీ కూడా పాడుతున్నారు. మా తమ్ముడైతే ఎప్పుడు కారు ఎక్కినా పడుకుంటాడు. ఇప్పుడు కూడా పడుకున్నాడు. మా అన్నయ్య అయితే వీడియో కనిపించొద్దని దాచుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము వైజాగ్ కాలనీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మాకు ఆకలి అవుతుందని మా డాడీ తినడానికైతే ప్లేస్ చూస్తున్నారు. ఇప్పుడైతే మాకు ప్లేస్ దగ్గరికి ఆపేసి తింటున్నాము. మా మమ్మీ అయితే మాకు చికెన్ కర్రీ విత్ వైట్ రైస్ అయితే తెచ్చింది. మా మమ్మీ, మా అన్న అయితే ఆ చికెన్ బోన్ చూపిస్తున్నాడు. మా తమ్ముడు తింటున్నాడు. మా చెల్లి అయితే మళ్ళీ రైస్ పెట్టించుకోవడానికి అయితే వచ్చింది. ఇప్పుడైతే మా తినడం అయిపోయింది. కొద్దిసేపట్లో అయితే బీచ్ దగ్గరికి అయితే వెళ్తాము. మేము బీచ్ దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇక్కడ మా మమ్మీ అయితే కార్ డ్రైవ్ చేస్తుంది. మా డాడీ ఎలా తోలాలో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు. మా మమ్మీ ఆల్రెడీ డ్రైవ్ చేసింది, కానీ చాలా గ్యాప్ వచ్చిందని మా డాడీ మళ్ళీ ఒకసారి చెప్తున్నారు. కానీ మా మమ్మీ అయితే మంచి డ్రైవ్ చేసింది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము బీచ్లోకి వచ్చేసాము. మా అన్నయ్య మా తమ్ముడు అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చారు. వాళ్ళని మేము స్లో మోషన్లో వీడియో తీయాలంట. మా చెల్లి అయితే అక్కడ నిల్చొని చూస్తుంది. మేము ఫిష్ అయితే మేము లంచ్ తినకముందు ఆర్డర్ చేసి వచ్చేసాం ఫ్రెండ్స్. వాళ్ళు మా నెంబర్ తీసుకొని 10 minutesలో ఇస్తా అన్నారు. అయితే ఇప్పుడు కాల్ చేసి అయిపోయింది అంటే మా డాడీ వెళ్ళి తీసుకొచ్చారు. ఇప్పుడైతే మేము తింటున్నాము. ఎంత బాగుందంటే ఫ్రెండ్స్, చాలా టేస్టీ ఉంది. అండ్ ఈ ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. మీరు కూడా ఒకసారి ఈ ప్లేస్ని విజిట్ చేయండి. అండ్ ఫిష్ని కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ఈయనైతే మా డాడీ. గాయస్, ఇప్పుడైతే ఫిష్ తినవడం అయితే అయిపోయింది. ఇప్పుడు మా ఇంటికైతే వెళ్తున్నాము. ఇప్పుడైతే 7 అయింది. మేము వచ్చి 3 o'clock అయింది. చాలాసేపు ఉన్నాము, అందుకని వెళ్ళిపోతున్నాము. ఇక మా చెల్లి అయితే వచ్చి ఇంకా ఫొటోస్ దిగుతా అంటుంది. ఇంకేం వద్దు, వెళ్తాం పదా అన్నాడు మా డాడీ. మా తమ్ముడు ఇంకా మా చెల్లి అయితే గొడవ పడుతున్నారు. ముందు సీట్లో నేను కూర్చుంటా అని. తర్వాత ఇక ఇద్దరు కలిసి కూర్చున్నారు. మేము వెళ్తున్నామని ఇక లాస్ట్ వీడియో అయితే తీసుకున్నాము. ఇంకా మళ్ళీ లొకేషన్ కూడా బాగుంది అని. ఇంకా మేము లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని వాటర్ బాటిల్ కూడా ఫిల్ చేసుకొని మా జర్నీ అయితే మేము స్టార్ట్ చేసేసాము.
అక్కడైతే చాలా వర్షం పడుతుంది ఫ్రెండ్స్. అండ్ మా ఇంటికి కూడా వచ్చేసాము, దగ్గరలో ఉన్నాము. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ కోసం మరి వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.